ఇరాన్పై యుద్ధం చాలా వరకు పూర్తయిందని, గతంలో అంచనా వేసిన 4-5 వారాల కన్నా ముందే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్కు ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్, కమ్యూనికేషన్లు లేవని, వారి క్షిపణులు చెల్లాచెదురుగా పడుతున్నాయని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీని ఎంపిక చేయడంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు. ముజ్తబా ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదని, అయితే ఆయన ఎంపిక సరైన నిర్ణయం కాదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. తన మనసులో ముజ్తబా ఖమేనీకి బదులుగా మరొకరు ఉన్నారని వివరించారు. ఆయనను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షలు ఆపాలన్న అమెరికా డిమాండ్ను అంగీకరించుకుంటే ముజ్తబాను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోమని ట్రంప్ తన సన్నిహితులతో అన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. అటు ఇరాన్ చమురు క్షేత్రాలను ఆధీనంలోకి తీసుకోవడం గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుందన్నారు. ఆసియా కప్లో పాల్గొన్న ఇరాన్ మహిళా ఫుట్బాల్ జట్టును స్వదేశానికి పంపవద్దని ఆస్ట్రేలియాను కోరారు. వారికి అక్కడే ఆశ్రయం కల్పించాలని సూచించారు. లేకుంటే అమెరికా వారిని చేరదీస్తుందని ట్రంప్ అన్నారు.